అపార తీర ప్రాంతం సన్ రైజ్ ఆంధ్రగా గుర్తింపు. సహరాష్ట్రలో పర్యాటక కేంద్రాలకు కొదవేలేదు. వాటిని కాసింత అభివృద్ధి చేసి బస చేసేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తే చాలు పర్యాటకులు పోటెత్తుతారు. తద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయము సమకూరుతుంది. ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటుంది. ఇంతటి అవకాశాలున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం రాకతో పర్యాటకానికి రెక్కలొచ్చాయి. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన సర్కార్ తొలిసారి పారిశ్రామిక హోదా సహా పరిశ్రమలతో సమానంగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రోత్సాహకాలు పెంచి సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. దీంతో ఆయా పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరనుంది. తదనుగుణంగానే అధికారులు చర్యలు ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. పర్యాటక పరంగా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ది ఎంతో ప్రత్యేకత. అత్యంత తీర ప్రాంతం కలిగిన రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఏపీలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. విస్తారమైన అటవీ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ కాగా, విశాలమైన నదుల అందాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. మైదాన ప్రాంతాల్లో అరుదైన జీవజాతులు, పక్షులు, గుహలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అలాంటి ప్రాంతాలను కాసింత అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం మరో స్థాయికి చేరుకుంటుంది. కూటమి ప్రభుత్వం కూడా అదే పనిలో నిమగ్నమైంది. అన్ని రంగాల్లోకెల్లా అతి కీలకమైంది పర్యాటక రంగం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించే రంగంగా గుర్తింపు పొందింది. సర్కారు ఖజానా నింపడంలోనూ ఇదే కీలకం. ఇంతటి ప్రత్యేకత కలిగిన పర్యాటక రంగ అభివృద్ధికి 2014లోనే తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. దాంతో అప్పట్లో పర్యాటకం కొత్త పుంతలు తొక్కింది. విజయవాడ, విశాఖ, తిరుపతి సహా కోస్తాంధ్రాలోని తీర ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ తర్వాత వచ్చిన వైకాపా సర్కారు పర్యాటకంపై సీతకన్ను వేసింది. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో కోత పెట్టింది. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఆంక్షలు విధించింది. దాంతో పెట్టుబడిదారులు రావడం కాదు కదా, వచ్చిన వారు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లేలా చేశారు జగన్ రెడ్డి. దీంతో చాలా పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. ఈ దుస్థితిని మార్చాలని నిర్ణయించిన కూటమి సర్కారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పూనుకుంది. అందులో భాగంగా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక పాలసీని ప్రకటించింది. దీనికి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా ఏంటంటే టూరిజంలోని అన్ని శాఖలకి కూడా ఈ ఇండస్ట్రీ స్టేటస్ వర్చెస్ ఒక 100 కోట్లు పెట్టిన వాళ్ళకి మాత్రమే కాకుండా 1 కోటి నుంచి 100 కోట్ల వరకు ఎవరు పెట్టినప్పుడు కూడా వారికి స్లాబ్ వారీగా ఇన్సెంటివ్స్ అనేది ప్రకటించారు. కొలేటరల్ ఫ్రీ లోన్ అనేది రావడం వల్ల వారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, మౌలిక సదుపాయాల మీద ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. బుద్ధిజం సర్క్యూట్ లో కూడా లేటెస్ట్ గా ఇప్పుడు టూరిజం పాలసీ అనేది స్ట్రెస్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే టూరిజం వారు కేవలం 5% వరకు రెవెన్యూని ప్రస్తుతం గవర్నమెంట్ కి ఇస్తున్నారో దాన్ని 12% చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన పర్యాటక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మూలధన పెట్టుబడులపై రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే అన్ని రాయితీలు పర్యాటక రంగానికి వర్తింపజేస్తుంది. ₹1 కోటి పెట్టుబడిపై 25 లక్షలు, కోటి నుంచి 10 కోట్ల పెట్టుబడిపై 1.50 కోట్లు, 10 కోట్ల నుంచి 50 కోట్ల పెట్టుబడిపై 7.50 కోట్లు, 51 కోట్ల నుంచి 250 కోట్ల పెట్టుబడిపై 10 కోట్లు, 251 కోట్ల నుంచి 500 కోట్ల పెట్టుబడులపై 25 కోట్లు, 501 కోట్ల నుంచి ఆపై పెట్టుబడులకు 5% చొప్పున 40 కోట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ఎస్సీ ఎస్టీలు, దివ్యాంగ పెట్టుబడిదారులకు అదనంగా 5% వరకు 10 లక్షలు మించకుండా రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.
నూతన పర్యాటక పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ 100% తిరిగి చెల్లిస్తున్నారు. భూ వినియోగ మార్పిడి రుసుములు రద్దు చేశారు. క్వాలిటీ సర్టిఫికేషన్పై జాతీయ స్థాయి సర్టిఫికేట్కు 2 లక్షలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్పై 10 లక్షల వరకు రాయితీ వర్తించేలా ప్రణాళికలు రూపొందించారు. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ కూడా వర్తిస్తుంది. ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ఆధారంగా 7 నుంచి 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇవే కాక పలు అదనపు రాయితీలను ప్రభుత్వం వర్తింపచేయనుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఏడాదిలోగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మొత్తం పెట్టుబడిపై అదనంగా 2%, 2 ఏళ్లలోపు యూనిట్ ప్రారంభిస్తే 1% రాయితీ అందిస్తారు. ఇప్పటివరకు ఎవరూ అభివృద్ధి చేయని ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే మొత్తం పెట్టుబడిపై అదనంగా 1% రాయితీ ప్రకటించింది ప్రభుత్వం. నీటి సరఫరా, ఆస్తి పన్ను, మురుగునీటి పన్ను వంటివి ఎంఎస్ఎంఈలకు అందించే ధరలే వర్తింపజేస్తారు. కాగా నూతన పర్యాటక పాలసీ పెట్టుబడులకు ఎంతో ఆకర్షణీయంగా ఉందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో పర్యాటక ఆదాయాన్ని 4.6% నుంచి 8% పెంచాలని నూతన పాలసీలో లక్ష్యం నిర్దేశించారు. 12%గా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు 15% పెంచాలని కూటమి సర్కార్ సంకల్పించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో మొదటి 10 స్థానాల్లో రాష్ట్రానికి చోటు కల్పించాలని అధికారులు తీర్మానించారు. పర్యాటకులు చేసే సగటు వ్యయం 17,000 నుంచి 25,000కు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. పర్యాటకుల సగటు విడిది కాలాన్ని 1 నుంచి 2 రోజుల నుంచి 5 రోజులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని పాలసీలో నిర్దేశించారు. హోటళ్లలోని 3,500 ఉన్న గదుల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం పర్యాటక శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో పలు పేరొందిన సంస్థలు హోటళ్ల నిర్మాణానికి అంగీకరించాయని ఏపీ హోటల్ అసోసియేషన్ తెలిపింది. కొత్త రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. విజనరీ ఇంకా 10 ఇయర్స్ ఇదే గవర్నమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ రకరకాల ఫెసిలిటీస్ కలగజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ జీఎస్టీ గత ప్రభుత్వంలో 5 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 7 ఇయర్స్ చేశారు. డిఫరెంట్ ఇష్యూస్ లో తీసుకొచ్చారు. ఆ రాయితీలు కంటిన్యూ చేయగలిగితే ఈ వ్యవస్థ నిలబడటానికి ఆస్కారం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ తరఫున తెలియజేస్తాం. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీకి పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు పర్యాటక శాఖ చెబుతోంది. 25 కోట్ల పెట్టుబడుల లక్ష్యంలో 6,000 కోట్లు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినట్లు పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ చెబుతున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు పూర్వ వైభవం సంతరించుకోవడం సహా దేశ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తయారవుతాయని బాలాజీ చెబుతున్నారు. అందరూ కూడా ఈ టూరిజం పాలసీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసం, పెట్టుబడులకు భరోసా ఉంటుంది, ఒక గౌరవం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కి తన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. 6,000 కోట్ల పైచీలకు టూరిజం డెవలప్ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతోటి టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. వాళ్ళకి సకాలంలో పర్మిషన్లు ఇవ్వటం, ఆ పర్మిషన్లు ఎక్కడ వేధింపులు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హెరాస్మెంట్ వచ్చే స్టేక్ హోల్డర్స్ అన్ని విధాలుగా సహకరించి గౌరవప్రదంగా ఆహ్వానించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుకూలంగా ఆ ఎంటర్ప్రెన్యూర్స్ ని ముందుకు రావడానికి మేము కృషి చేస్తాం. వీటితో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పీపీపీ విధానాన్ని అవలంబించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విశాఖపట్నంలో బీచ్ పరిసర ప్రాంతాలు, అమరావతిలో బెజవాడ సహా కృష్ణా నదీ తీరం వెంట పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటకానికి ఏపీని ఐకాన్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి చెబుతున్నారు. ఇండస్ట్రీస్కి ఏ రకమైతే వాటికి సంబంధించినటువంటి పవర్ ఛార్జెస్లో వాటిల్లో లేకపోతే జీఎస్టీలో రాయితీలు ఇస్తున్నారో అదే రాయితీలు
ఈ టూరిజం ఇండస్ట్రీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడం వల్ల ఇవాళ పెట్టుబడిదారులందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి మేము ఈ ప్రాజెక్టుల్లో పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పర్యాటక రంగంలో 5 సంవత్సరాల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. తద్వారా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక 2-3 రోజులు ఉండి అక్కడ చూసి వెళితే అటు ఆహ్లాదం వారికి ఇటుపక్క ఆదాయం మనకి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. పర్యాటకం అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నందున స్వర్ణాంధ్ర విజన్ 2047లోనూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పర్యాటక రంగంలో ఏపీని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళుతున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు.